మానవ జన్మ దుర్లభం. వచ్చిన జన్మని సార్థకం చేసుకోకపోతే తిరిగి మానవ జన్మ వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. అందుకని మానవ జన్మకి చావు నిత్యమవు కాన హరితలంపము ఇక కలగద జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందిదవు మాధవలోక నివాస సౌఖ్యములు అని చెప్పేసి భాగవతంలో ఉన్నటువంటి ఒక శ్లోకం. పరీక్ష మహారాజు 7 రోజుల్లో చనిపోతా నిర్ణయించుకున్న తర్వాత 7 రోజుల్లోనే మోక్షం పొందాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడంటే పెద్దల సలహా ప్రకారము శుక మహర్షిని పిలిపించాడు. ఈ శుకుడు అంటేనే జ్ఞానస్వరూపం. ఈ శుక మహర్షి ద్వారా 7 రోజులు తన పూర్వీకులకు చరిత్ర మొత్తం వినటం జరిగింది. విన్న తర్వాత వీరి యొక్క మనస్సులో కొంచెం శంక మిగిలింది. అప్పుడు చెప్పాడు, ఏని మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్మానము సంభవంబు మానవ కోటికి చావు నిత్యమవు కాన హరితలంపము ఇక కలుగదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదము మాధవలోక నివాస సౌఖ్యములు. ఇది ఆంధ్ర మహాభాగవతంలో ఉన్నటువంటి ఒక పద్యం. అంటే డెత్ ఈస్ ఇన్విటబుల్ అండ్ అన్ఎస్కేపబుల్. డెత్ లైస్ ఇట్స్ ఐసీ హెడ్ ఆన్ కింగ్స్. ది జర్నీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి జేవి ప్రిస్ట్లు అనేటువంటి ఆంగ్ల కవి చెప్పాడు. కానీ చావు తర్వాత ఏందో పద్ధతి, చావు నుంచి ఎలా తప్పించుకోవాలో అనేటువంటి విషయాల్ని ఇక్కడ మన ప్రాచీనమైన గ్రంథాల్లో కనిపించింది. కనుక ఓ పరీక్ష మహారాజా, నేను చనిపోతానేటువంటి భయం వద్దు నాయన, అది సహజం. కాబట్టి హరితలంపము. హరి అని 2 అక్షరములు హరించును పాతకము. హరి అని అంటే పాతకం పోతుంది అని చెప్పేసి కూడా పేర్కొన్నాను. కాబట్టి ఈ నామస్మరణని అంత గొప్పతనంగా మన పూర్వీకులు చెప్పారు. దాన్ని మన వాళ్ళందరూ ఆచరించి తరించారు. ఈ మానవ జన్మ ప్రధానమైంది, తిరిగి వస్తుందా అనేటువంటి గ్యారంటీ లేదు. ఎన్నో 64 లక్షల జీవరాశుల తర్వాత వచ్చేటువంటిది మానవ జన్మ. అందులో భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటిది బ్రాహ్మణ జన్మ. కనుక బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకునేటువంటి వాడు, ప్రయత్నం చేసేవాడు ఎవరైనా బ్రాహ్మణుడే. కాబట్టి కులంతో సంబంధం లేకుండా అలా మన పూర్వీకులందరూ కూడా సంప్రదాయ సిద్ధంగా తమ బిడ్డలకి ఈ బ్రహ్మజ్ఞానాన్ని నేర్పుతూ వాళ్ళు వస్తూ ఉన్నందువల్ల అదొక వర్గాన్ని బ్రాహ్మణులు అని పిలిచారు. కాబట్టి దానిని పెంచుకున్నటువంటి వాడు ఎవడైనా బ్రాహ్మణుడే అవుతాడు అనేటువంటిది. అయితే మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి యొక్క ధర్మములన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ. మరి అట్టి సమయంలో ఈ మానవ జన్మకు కర్మకు ఒక రకమైనటువంటి ఒక అనుబంధం ఉంది. ఏమిటా అనుబంధం? కర్మ అంటే యాక్షన్, చేసే పని. తెల్లవారిని మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా ఈ మనస్సు అనేకమైన పనులలో లగ్నమైపోతుంది. అందులో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంచి వల్ల మంచి కలుగుతుంది, మనం చేసే చెడు పనుల వల్ల మనకి చెడు కూడా కలుగుతుంది. ఇదంతా ఒక రాశి. ఇది జన్మ జన్మల యొక్క అనుబంధం నుంచి వస్తూ ఉన్నది. కొంత అనుభవిస్తాం, కొంత అనుభవించలేము, కొంత మిగుల్చుకుంటాం. ధనం కూడా అంతే కదండి, పూర్తిగా అనుభవించాం కదా, కొంచెం దాచిపెట్టుకుంటాం, కొంచెం ఖర్చు చేసుకుంటాం, కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం. అలాగే ఈ కర్మ కూడా. కనుకనే ఈ కర్మను గురించి వివరించడానికినే మనకి భగవద్గీత చాలా ప్రధానమైంది. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదంలో చెప్పబడినటువంటిది ఈ భగవద్గీత. భగవంతుడే స్వయంగా అర్జునుడికి చెప్పినది భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉంటే కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగము ఇలా వస్తూ చివరికి మోక్ష సన్యాస యోగం కూడా వచ్చిందండి. కాబట్టి కర్మ అనేది చాలా ప్రధానమైంది. కర్మమ్మనే పుట్టు జంతువు, కర్మమ్మనే వృద్ధి పొందు, కర్మమ్మనే చను అని చెప్పి భగవాన్ సత్యసాయిబాబా వారు కూడా
తన ఉపన్యాసాల్లో పేర్కొనడం జరిగింది. మనం చేసిన నిద్ర లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు కూడా జరిగేటువంటి ప్రతిదీ కూడా కర్మే. ఈ కర్మ వల్ల వచ్చేటువంటి ఒక మంచి చెడు అనేటువంటి రెండు ఫలితాలు కూడా వాడే అనుభవిస్తాడు, ఎవరు అనుభవించరు. ఇలా జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి ఒక కర్మఫలాన్ని ఇలా అనుభవిస్తూ పోతూ ఉంటుంటే ఎప్పటికీ కర్మ నిష్కృతి అయితే కానీ మోక్షం రాదు. నిష్కామ కర్మ కావాలి. మళ్ళీ పనులు చేస్తాం, పని చేయడానికి ముందే ఫలితాన్ని ఆశిస్తాం, ఫలితం కోసం ప్రయత్నం చేస్తాం, దానికంతా సమకూర్చుకుంటాం, ఆ ఫలితాన్ని పొందుతాం. కలియుగంలో కోరికతో చేసేటువంటి పని భగవద్ అనుగ్రహం వల్ల కోరిక సిద్ధించినా, అంత శక్తి కలిగినా ఆ జన్మలో ఆ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించకపోతే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి తిరిగి మానవుడు జన్మ ఎత్తవలసి ఉంటుంటుంది. ఎంతవరకు ఈ జన్మ ఎత్తటం మనకు తెలియనటువంటి ఒక విషయం. కానీ మన పూర్వీకులు అనుభవంగా చెప్పినటువంటి దాన్ని బట్టి నిష్కామ కర్మ చాలా శ్రేష్టమైంది. అప్పుడు ఈ కర్మను అనుభవిస్తూనే కొంతకాలానికి తిరిగి జన్మ లేకుండా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. దానికే మన పూర్వీకులు చెప్పినటువంటి ఒక ఉదయం క్రమశిక్షణ, నిద్ర లేవటము, స్నానం చేయటము, బొట్టు పెట్టుకోవటము, దేవాలయానికి వెళ్ళటము, భగవంతుని దర్శించటము, ఒకరికి అపకారం చేయకుండా ఉండటము, చేత అయితే మేలు చేయటము. మనిషి యొక్క శక్తి తపశక్తి మాట ద్వారా, చేత ద్వారా, చూపుల ద్వారా తగ్గిపోతూ ఉంటుంది. ఏటీఎంలో మనకు తెలియకుండానే కాటు పెడితే ధనము జారిపోయినట్లుగా. కాబట్టి ఏం చేయాలి? ఇటువంటి ఉత్తమమైన గుణములు కలిగినటువంటి వాటి కోసమై మన నేర్చుకోవటానికి మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడా రచించబడినాయి. కనుక ఈ నిష్కామ కర్మ అనేటువంటి విషయాన్ని గురించి మనం పేర్కొన్నాం. ఇక చేసేటువంటిది సంకల్పము. సంకల్పం అంటే ఇది కావాలి అనేటువంటి యొక్క ప్రయత్నం. ఆ సంకల్పం లేకుండానే చేస్తే ఆ నిష్కామ కర్మ అవుతుంది. కనుకనే సత్యసాయి బాబా వారు కూడా ది సీలింగ్ ఆన్ డిజైన్స్ అన్నాడు. కోరిక కోరిక ఉంటే కోరిక ఒక అగ్ని కొలిమి లాంటిది. కోరికలు తీరే కొద్దీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఒత్తు కొలదిని కాడుల నొప్పులు ఉదయం అని చెప్పి పానుగంటి లక్ష్మణేశ్వరరావు గారు సాక్షి వ్యాసాల్లో పేర్కొన్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇది దొరికింది చాలు, సంతోషించాము అని తృప్తి చెందాలి. తృప్తిని చెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడనేనని. కనుక తృప్తి ఉన్నటువంటి వాడు ధనవంతుడు, అప్పు లేని వాడు ధనవంతుడు. ధనం ఉన్నవాడు ధనవంతుడు కాదు, అప్పు లేనివాడు ధనవంతుడు, తృప్తి కలవాడు ముక్తుడు. మానవ ప్రయత్నం అవసరం, ప్రయత్నం చేయాలి, భగవంతుని మీద భారం వేయాలి. ఆ ప్రయత్నం యొక్క ఫలితాన్ని నాకు అని పోషించకూడదు. నేను చేశాను అన్నా, ఇంకెవరు చేయలేరన్నా దాని యొక్క ప్రభావం మన మీద పడుతుంది. కాబట్టి మానవ జీవితంలో జ్ఞానం కలిగి ఉండాలి. వాట్ ఈస్ జ్ఞానం? అద్వైత దర్శనం జ్ఞానం. భగవంతుని యొక్క స్వరూపమే అంతటా ఉన్నది అని చెప్పి నమ్మటమే జ్ఞానం. కనుకనే ప్రహ్లాదుడు కూడా తన యందు అఖిలభూతముల యందు సమహితత్వము భంగి నెగడువాడు అని చెప్పేసి ప్రహ్లాదుని యొక్క గుణగణాలని పోతన గారు పేర్కొనడం జరిగింది. కాబట్టి సమానత్వం అది. అంతేకాని ప్రకృతిలో ఏది సమానం కాదు. ఎందుకని నల్లటివాళ్ళు, తెల్లటివాళ్ళు, పొడుగువాళ్ళు, పొట్టివాళ్ళు, లావువాళ్ళు, సరటివాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇన్ని స్థితిలో తేడా కనిపిస్తున్నదే. ఈ తేడా భగవంతుని యొక్క తత్వం, ఇది ప్రకృతి యొక్క లక్షణము. కనుక ఇది ఇలాగే ఉంటుంది. అయితే ఏది సమానత్వము? ఒక వ్యక్తిని ప్రేమతో చూసి హింసించకుండా మాటల చేతల ద్వారా అతనిలో భగవంతుని దర్శించి మంచితనాన్ని చూడటమే దాని పేరే సమానత్వం అవుతుంది. నిదానం అంతకన్నా గొప్పది, ఆచరణ చాలా గొప్పది. దానికి తోడుగా ఈ కర్మ దీన్ని తొలగించుకోవటానికి నిష్కామ కర్మ చేసుకోవాలి. చక్కగా ప్రతి మానవుడు ఉత్తముడుగా ఉండాలి, ఉత్తమమైనటువంటి గుణములు కలిగి ఉండాలి. మానవుడిలో ఒక లక్షణం ఉంది, దాన్ని మానవత్వము అన్నారు. ఆ మానవత్వం కాకుండా రాక్షసత్వం ఉన్నటువంటి వాడు రాక్షసుడే. పిశాచి గుణములు ఉన్నటువంటి వాళ్ళే పిశాచిములు, వేరే ఎవరికి కూడా కాదు. ఇదే మానవత్వుడు ఉత్తమమైనటువంటి యొక్క మానసిక లక్షణాలు కలిగి కనుక ఉంటే వాడే దైవము. ఆ దైవత్వమే సాధన చేసే కొద్దీ మోక్షం కలుగుతుంది. కాబట్టి ఆచరణ చాలా ప్రధానమైనటువంటి యొక్క విషయము. మన యొక్క శరీరంలో
అంతర్భాగంలో ఉన్నాడు. నీవాలు శోకవర్తనవి పీతాభా స్వస్తినోపమ తస్యా శిఖాయామచ్చే పరమా ఆత్మా వ్యవస్థిత అని వేదం పేర్కొన్నది. ఎక్కడ ఉన్నారు? మానవుని యొక్క శరీరంలో ఎడమ భాగంలో ఉండేటువంటిది గుండె, ఎడమ భాగంలో వడ్ర గింజ చివరి కొన ఎంత ఉంటుందో అంత స్థానంలో భగవంతుడు ఉన్నాడు. కనుకనే అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా మహత్తులో మహత్తుగా అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. కాబట్టి మహాన్ భగవంతుని యొక్క దర్శనానికే దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభం చూచి ప్రదక్షిణం చేసి నందిని దర్శనం చేసుకొని లోపలికి పోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించి ప్రతిష్ఠ చేసిన స్థానికతి నివృత్తవు ఆ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహంలో తన యొక్క ఈశ్వరుని దర్శించినప్పుడు అట్టి సమయంలో తన మనస్సులో ఉన్నటువంటి ఈశ్వరుని కూడా ధరించగలుగుతాడు. అప్పుడు అహం శివ అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది మానవుల్లో. అది మోక్షానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.